హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు విషయం ఏంటి అంటే, మనం కేఎఫ్సీ అనేది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది ప్రాసెస్ చూపించేస్తే ఇంకా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి. ఇంకా ముందుగా అయితే కొంచెం చికెన్లోని ఉప్పు, కారం, పసుపు అలానే మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇంకా కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా, అందులో కూడా సేమ్ ఎంత కావాలో మసాలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా కార్న్ కూడా తీసుకోవాలి, అలానే 2 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను చూపించిన ప్రాసెస్ విధంగా మీరు కూడా చికెన్ అలానే కలుపుకొని అలానే చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా బాగా వస్తుంది. అలానే కేఎఫ్సీ కూడా మంచిగా వస్తుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్స్కే కాదు, ఎనీ టైం చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే కేఎఫ్సీ అనేది మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ చేయాలా అంటే చెయ్యండి, ఎందుకంటే మన ఆయిల్ వేస్ట్ అవ్వదు. నేను చూపించిన విధంగా చేస్తే మన ఆయిల్ నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది అనమాట. చూసారా, అస్సలు ఆయిల్లో ఎక్కడ కంగాలు లేదు. మంచిగా దానికి చికెన్కి అంటుకొని ఉంది. చూసారా, మన కేఎఫ్సీ కూడా రెడీ అయిపోయింది. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి, మన కేఎఫ్సీ ఎలా ఉందో చెప్పేయండి. బాయ్ బాయ్.